ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇటువంటి డిఫరెంట్ పీసీబీ లేఅవుట్స్ని ఎటువంటి ల్యాప్టాప్ యూజ్ లేకుండా అంటే ఎస్ మన ఫోన్లోనే ఫ్రీగా పీసీబీ డ్రాయిడ్ అనే ఆండ్రాయిడ్ అప్లికేషన్ యూజ్ చేసుకుని డిఫరెంట్ పీసీబీ లేఅవుట్స్ని మన ఫోన్లోనే డిజైన్ చేసుకోవచ్చు. ఈ ఆండ్రాయిడ్ అప్లికేషన్ని డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసిన తర్వాత ఒకసారి ఈ అప్లికేషన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇంటర్ఫియరెన్స్ అయితే ఇలా వస్తుంది. ఏదైనా ప్లస్ని నొక్కితే మనకి న్యూ ప్రాజెక్ట్ అని వస్తుంది. ఆ న్యూ ప్రాజెక్ట్ని సెలెక్ట్ చేసుకొని మనకి నచ్చిన నేమ్ని ఎక్కడైతే ఇవ్వచ్చు. నేనైతే ఇక్కడ ప్రాజెక్ట్ 1 అని ఒక నేమ్ అయితే ఇస్తాను. నేమ్ ఇచ్చిన తర్వాత సింపుల్గా ఓకేని ప్రెస్ చేయండి. ఆఫ్టర్ దట్ ఆ నేమ్తో ఉన్న లేఅవుట్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇంటర్ఫియరెన్స్ అయితే ఇలా ఉంటుంది. ఉన్న టాప్ రైట్ కార్నర్లో ఐ సింబల్ని ప్రెస్ చేస్తే మనం ఇక్కడ వాడే మ్యాట్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు మన యూజ్ బట్టి. లెఫ్ట్లో మనకి చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. లెఫ్ట్లో ఉన్న సర్కిల్ బటన్స్ని మనం ప్రెస్ చేస్తే మనకి ఇక్కడ కాపర్ ప్యాడ్స్ అనేవి యాడ్ అవుతాయి. ఇటువంటి కాపర్ ప్యాడ్స్ మనం డిఫరెంట్ ప్లేసెస్లో మన సర్క్యూట్కి తగ్గట్టుగా మనం సెట్ చేయొచ్చు. లెఫ్ట్లో ఉన్న థర్డ్ ఆప్షన్ని మనం ప్రెస్ చేస్తే మనం డిఫరెంట్ కాపర్ ట్రాక్స్ని క్రియేట్ చేయొచ్చు. ఇటువంటి కాపర్ ట్రాక్స్ని మనం ఎటువంటి లేఅవుట్ని డిజైన్ చేయాలనుకుంటున్నామో ఆ లేఅవుట్ తగ్గట్టుగా మనం ఈ కాపర్ ట్రాక్స్ని అనేవి ప్లేస్ చేయాలి. ప్రజెంట్ డిజైన్ చేసే పీసీబీ లేఅవుట్ వచ్చేసి ఒక ఎల్ఈడి బ్రైట్నెస్ని పొటెన్షియోమీటర్ యూస్ చేసుకొని అడ్జస్ట్ చేసుకునేటట్టుగా ఒక పీసీబీ లేఅవుట్ని డిజైన్ చేశాను. కాపర్ ప్యాడ్స్నే కాదు, మనం ఏమైనా ఎస్ఎండి కాంపోనెంట్స్ని సాల్డర్ చేయాలనుకున్న ఎస్ఎండికి కావాల్సినవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. అండ్ ఆల్సో మనకి డిఫరెంట్ షేప్స్ ఉంటాయి. లైక్ సర్కిల్ ఉంటుంది, డిఫరెంట్ రెక్టాంగిల్స్ ఉంటాయి. మనం కావాలనుకుంటే పెంటాగాన్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. సో మనకు ఫైనల్గా కావాల్సిన పీసీబీ లేఅవుట్ డిజైన్ అయిపోయింది. పీసీబీ డిజైనింగ్ అయిపోయిన తర్వాత కిందన్న 3 డాట్స్ని ప్రెస్ చేస్తే మనకి ఇక్కడ డిఫరెంట్ ఆప్షన్స్ వస్తాయి. ఇమేజ్లోకి, పీడిఎఫ్లోకి, గర్బర్ ఫైల్లోకి మనం ఈ పీసీబీ లేఅవుట్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది ఇమేజ్ ఫార్మాట్, ఇది పీడిఎఫ్ ఫార్మాట్, అండ్ ఇది వచ్చేసి గర్బర్ ఫార్మాట్. గర్బర్లో మనకు కావాల్సిన సెట్టింగ్స్ చేసుకోవచ్చు. అట్ లాస్ట్ మనకి ఒక ఫోటో ఫార్మాట్లో కావాలి కాబట్టి నేను ఇమేజ్ ఫార్మాట్లో అయితే దీన్ని డౌన్లోడ్ చేసుకుంటున్నాను. డౌన్లోడ్ చేయడానికి కిందన్న ఆప్షన్ని ప్రెస్ చేస్తే మనకి డౌన్లోడ్ అవుతుంది. ఆర్ ఇన్ కేస్ ఈ ఫోటో కానీ డౌన్లోడ్ అవ్వకపోయినా, మీ ఫైల్స్లో ఈ ఫోటో కనిపించకపోయినా సింపుల్గా ఒక స్క్రీన్ షాట్ తీసేయండి. స్క్రీన్ షాట్ తీసి సింపుల్గా క్రాప్ చేసుకోండి. ఫైనల్గా నాకు కావాలనుకున్న పీసీబీ లేఅవుట్ని నేను పీసీబీ డ్రాయిడ్ యాప్ని యూస్ చేసుకొని డిజైన్ చేసుకున్నా. ఇలాగే మీరు కూడా ఈ యాప్ని యూస్ చేసుకొని డిజైన్ చేయొచ్చు.